నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. మనం ఈ సిరీస్లో భాగంగా ఈరోజు B.Sc స్టాటిస్టిక్స్ వాళ్ళకి స్కిల్ టెస్ట్లో టెక్నికల్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని ఒక 20 మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. అంటే ఇవే టాపిక్స్ పైన వస్తుందా అంటే కాదు, ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ రావచ్చు అనే విధంగా శాంపుల్ క్వశ్చన్స్ ఇవి. అండ్ MCQస్తో పాటు కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ లాంటివి కూడా అడుగుతున్నారంట. సో నేను ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఈ 20 MCQs అయిపోయాక ఇచ్చాను. సో వీడియో చూడండి. అండ్ కౌశలంకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను నేను, అవన్నీ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. అంటే యాప్టిట్యూడ్ పైన, రీజనింగ్, కమ్యూనికేషన్, ఇలా వేరియస్ టాపిక్స్ పైన చేస్తున్నాను. యూ కెన్ వాచ్ దేర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. First question, in a normal distribution approximately how much data lies within plus or minus 2 sigma, that is 2 standard deviation. Plus or minus 2 standard deviation లో ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత డేటా లై అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక డిస్ట్రిబ్యూషన్లో ఇలా ఉంటుంది కదా డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ఎక్కడో మీన్ ఉంటుంది, అంటే మ్యూ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది, మ్యూ మైనస్ సిగ్మా, ఇది మ్యూ ప్లస్ సిగ్మా, ఇక్కడ మ్యూ ప్లస్ సిగ్మా, ఇక్కడ మ్యూ మైనస్ 2 సిగ్మా, మ్యూ ప్లస్ 2 సిగ్మా. అలానే ఇక్కడ కొంచెం ఎండ్కి వచ్చే లోపల మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 సిగ్మా అవుతుంది, 3 స్టాండర్డ్ డీవియేషన్. సో మనం క్వశ్చన్లో ఏమడిగారంటే మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 సిగ్మాలో ఎంత డేటా ఉంటుంది అంటే, చూడండి, ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా అయితే 68% డేటా ఉంటుంది. అదే ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ నీట్గా చేస్తాను చూడండి, ఇలా ఉంటుంది కదా, ఇది మ్యూ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా, ఇంతలో వచ్చి 68% డేటా ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో. మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 సిగ్మాలో 95% డేటా ఉంటుంది, అదే మన ఆన్సర్. అదే మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 సిగ్మా అంటే 99% డేటా ఉంటుంది. మనకి చూస్తేనే ఈ కర్వ్లోనే అర్థమైపోతుంది డేటా అంతా ఎట్లా లై అయి ఉంది అని. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ 2 సిగ్మా అడిగారు కాబట్టి 95%. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్. దీని మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ని మనం ఎక్స్ బార్ అనుకుంటే, ఒక్కొక్క డేటాని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, XI అని, దీనికి ఏంటి సమ్ ఆఫ్ డీవియేషన్స్ అన్నారు. డీవియేషన్ అంటే మైనస్. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ 0. ప్లస్ మైనస్ అన్నీ వస్తాయి కదా, అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఈజ్ అఫెక్టెడ్ మోస్ట్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటి, అవుట్లయర్స్ అంటాం, తెలుసు కదా. ఒక డేటా ఇలా ఉందంటే ఇదంతా అవుట్లయర్ అవుతుంది, ఇదంతా అవుట్లయర్స్ అవుతుంది, ప్లస్ మైనస్లో ఎట్లయినా ఎక్స్ట్రీమ్ వాల్యూస్. సో వీటిలో ఏది ఎక్కువ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మీనే కదా. మీన్ వచ్చి ఇక్కడ బాగా మనం చూస్తే ఇక్కడ ఎక్కడో ఉంటుంది మీన్, ఈ అవుట్లయర్స్ ఎక్కడో ఉంటాయి, ఇదర్ పెద్ద వాల్యూ ఉంటుంది లేకపోతే చిన్న వాల్యూస్ ఉంటాయి. సో మీన్ ఏమో వీటన్నిటికీ సంబంధం లేకుండా ఉంటుంది. సో మోస్ట్ ఎఫెక్టెడ్ బై దీస్ ఏంటి, మీన్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాలి. ఏంటంటే విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. లీస్ట్, మోస్ట్ ఏమో మీన్, లీస్ట్ ఎఫెక్టెడ్ ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ అవుట్లయర్స్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. సో నెక్స్ట్ వన్, ఫర్ ఎ పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది పర్ఫెక్ట్గా సిమెట్రికల్గా. ఇలా మధ్యలోకి ఇస్తే ఇక్కడే మీను ఉంటుంది, ఇక్కడే మీడియన్ ఉంటుంది, అదే మోడ్ కూడా. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి, మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ అని అడిగితేనే. నెక్స్ట్, ఇఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇస్ 0, ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్. అసలు ఇలా స్క్యూనెస్ అంటే ఏంటి,
ఒక్క సైడ్ ఇలా గ్రాఫ్ ఇలా ఉండిపోవడం, అంటే ఒక్క సైడ్కి స్క్యూ అయిపోవడం, ఆర్ అదర్వైజ్ ఇలా ఇలా ఉండడం, ఇలా పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ అంటే ఇలా ఉండడం, స్క్యూ అవ్వడం అంటే ఇదర్ ఇలాగా లేకపోతే ఇలా ఉండడం, స్క్యూనెస్ ఉండడం. అసలు స్క్యూనెస్సే లేదు అన్నారంటే అది ఏం అర్థము? సిమెట్రికల్ అని కదా, పర్ఫెక్ట్గా సిమెట్రికల్ అని అర్థం కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 numbers ఈజ్ 12, అర్థమెటిక్ మీన్ ఈజ్ 13. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్? అసలు జామెట్రిక్ మీన్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఇక్కడ మనకు అసలు అర్థమెటిక్ మీన్తో పనే లేదు. మళ్ళీ ఏం అడిగారు? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అన్నారు. జామెట్రిక్ మీన్ ఇచ్చేసారు, ఎంత ఇచ్చారు? 12 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆ 2 numbers ప్రోడక్ట్ మనల్ని కనుక్కోమన్నారు. సో ఈ అండర్ రూట్ ఇటుపకపోతే 12 square అవుతుంది. 12 square అంటే 144 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్? వీటిలో ఏ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే x1, x2, x3 ఇలా అన్ని అబ్జర్వేషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకునేది ఒక స్టాండర్డ్ డీవియేషన్ మాత్రమే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాస్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? సిగ్మా x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n అండర్ రూట్ కదా స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, సో అన్ని డేటాను తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 8th క్వశ్చన్, వేరియన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. వేరియన్స్ ద వేరియన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్, కానీ ఒక్కొక్కసారి n-1 కూడా తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటి? ఎస్ స్క్వేర్డ్ యూనిట్స్ ఆఫ్ డేటాలో వేరియన్స్ ఉంటుంది. అదే ఇక్కడ ఈ ఎస్ ఇక్కడ రూట్ అయిపోతే సిగ్మా అయిపోతుంది స్టాండర్డ్ డీవియేషన్. సో దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, 9th వన్, ఇఫ్ 2 variables ఆర్ ఇండిపెండెంట్ దేర్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్. అసలు 2 variablesే ఇండిపెండెంట్ అనేస్తున్నారు. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. రెండు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు అసలు రిలేషన్ ఏమీ ఉండదు. సో కోఎఫిషియంట్ ఈజ్ 0. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్. కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎప్పుడు కానీ -1 to +1లోనే ఉంటుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్స్ రిప్రజెంట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్? ఈ 4 కర్వ్స్లో బాగా చూడండి. ఈ 4 కర్వ్స్లో ఏది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ రిప్రజెంట్ చేస్తుందో మీరు కమెంట్ చేయాలి నాకు ఆన్సర్ 11th క్వశ్చన్కి. నెక్స్ట్, 12th క్వశ్చన్, ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 10 and 16 రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్? ఇంతకుముందే చెప్పాను కదా, స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ వేరియన్స్. మీన్ ఏమో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చారు, వేరియన్స్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చారు. అసలు ఇక్కడ మనకి మీన్తో పనే లేదు. సో ఇది అన్నెసెసరీ డేటా. మనకు వేరియన్స్ ఇచ్చారు 16 కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 16, దట్ ఈస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 13th వన్, ఇఫ్ P of A ఈజ్ ఈక్వల్ టు 0.6 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ B ఈజ్ 0.3. A అండ్ B ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అన్నారు. సో మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అన్నారు అంటే ఏమవుతుంది? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? 0 అవుతుంది. సో P ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ 0. సో మీరు ఈ ఆన్సర్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సింపుల్, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్. అసలు ఇది ఆ ఈవెంటే ఇంపాసిబుల్, ఆ ఈవెంట్ జరగదు ఎప్పటికీ. సో జరగని ఈవెంట్కి ప్రాబబిలిటీ ఏమవుతుంది? 0 కదా. అసలు ఛాన్సే లేదు అంటే 0. -1 కాదు, -1 అసలు ప్రాబబిలిటీ మైనస్లో ఉండదు. సో ఇది కాదు. అన్డిఫైన్డ్ అంటే ఫుల్ చాలా అసలు దీనికి కూడా సంబంధం లేదు. సో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటున్నారు కాబట్టి ప్రాబబిలిటీ 0. నెక్స్ట్, విచ్ శాంప్లింగ్ మెథడ్ గివ్స్ ఎవ్రీ యూనిట్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్? ఈ 4 శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఒక సర్వే చేసేటప్పుడు శాంప్లింగ్ ఈ మెథడ్స్ యూస్ చేసి మనం సర్వే చేస్తాము ఒక గ్రూప్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ పైన. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చే శాంప్లింగ్ మెథడ్ ఏంటి అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. అంతే కదా, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్లో 10 మంది ఉంటే 10 మందికి ఛాన్స్ వస్తుంది.
సో స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంది, లెవెల్స్గా. ఇప్పుడు ఒక ఇన్కమ్ గ్రూప్స్ ఉంటే ఫస్ట్ లో లెవెల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, తర్వాత మిడ్ లెవెల్, తర్వాత హై లెవెల్ ఇన్కమ్ గ్రూప్, అలాగా. అదే సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఒక గ్రూప్స్గా ఉంటే, లేకపోతే ఒక పాపులేషన్ ఉందనుకోండి, ఆ పాపులేషన్లో ఎవ్రీ 10th మెంబర్నే తీసుకోవడం, ఎవ్రీ 20th మెంబర్నే తీసుకోవడం, ఎవ్రీ ఫస్ట్ మెంబర్నే తీసుకోవడం, అలా సిస్టమాటిక్గా. క్లస్టర్ శాంప్లింగ్ అంటే క్లస్టర్స్గా, ఒక క్లస్టర్గా తీసుకోవడం. ఇప్పుడు స్కూల్లో క్లాసెస్ ఉంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచే కొంతమంది, సెకండ్ స్టాండర్డ్ నుంచే కొంతమంది, థర్డ్ స్టాండర్డ్, అలాగా క్లస్టర్ బేస్డ్ గ్రూపింగ్. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చేది మాత్రం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో మాత్రమే. నెక్స్ట్, ఇఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఆర్ 0.5 and 0.8, ద కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, 0.5 into 0.8 అండర్ రూట్. దీని వాల్యూ ఏంటి మీరు నాకు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పాలి. under root of 0.5 into 0.8. నెక్స్ట్, విచ్ మెజర్ ఈజ్ లీస్ట్ అఫెక్టెడ్ బై శాంప్లింగ్ ఫ్లక్చువేషన్స్. శాంప్లింగ్ ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు ఏ మెజర్ లీస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మీన్ లీస్ట్ ఎఫెక్ట్ అవుతుంది శాంప్లింగ్ ఫ్లక్చువేషన్స్లో అయితే. నెక్స్ట్, హార్మోనిక్ మీన్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫార్. ఈ ఫాలోయింగ్లో హార్మోనిక్ మీన్ హెచ్ఎమ్ మోస్ట్ సూటబుల్ ఫర్ వాట్ అంటే స్పీడ్స్కి. ఇప్పుడు రేట్ పర్ సెకండ్ ఇలా ఉంటుంది కదా, యూనిట్స్ పర్ సెకండ్, అలా స్పీడ్ మెజర్ చేయడానికి వాటికి హార్మోనిక్ మీన్ బెస్ట్ సూటబుల్. ఇన్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్. ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, నథింగ్ బట్ ఇక్కడ మోడ్ గురించి మాట్లాడుతున్నారు. మోడ్ అనేదే కదా, ఒక గ్రూప్ ఉంటే ఇప్పుడు 10, 11, మళ్ళీ 11, 10, 9, 8, 7, 11, మళ్ళీ 11 ఇలా ఉంటే మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఏంటి ఇక్కడ డేటా అంటే 11. సో ఈ డేటా మొత్తానికి, డిస్ట్రిబ్యూషన్ మొత్తానికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది అంటే మోడల్ క్లాస్, దట్ ఈజ్ 11. సో ఆన్సర్ ఈజ్ మోడల్ క్లాస్. నెక్స్ట్, లాస్ట్ ఎంసీక్యూ. తర్వాత మనం థియరటికల్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ని టాస్ చేస్తే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటుంది, ఒక హెడ్, ఒక టెయిల్, ఏదైనా ఒక్కసారి టాస్ చేసినప్పుడు ఏదో ఒకటే పడుతుంది. సో ఒక్కొక్క దాని ప్రాబబిలిటీ హాఫ్, ఎందుకంటే టూ మనకి ప్రాబబుల్ అవుట్కమ్స్ కదా, ఒక హెడ్ ఒక టెయిల్. సో అవి రెండు ఉన్నాయి, ఒక్కొక్కటి పడాలంటే 1/2. సో టోటల్ ఎంత, 1. ఏ దానికైనా, ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కైనా సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1. డిపెండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ కాదు, ఏ ఎక్స్పెరిమెంట్కైనా అన్ని సమ్ చేస్తే ప్రాబబిలిటీస్ 1 వస్తుంది, 1 రావాలి కూడా, అదే రూల్. నెక్స్ట్, థియరటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంటే మీకు ల్యాబ్స్లో జరిగే క్వశ్చన్స్ లాగా, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ లాగా అనమాట. అంటే మీరు ఆన్సర్స్ టైప్ చేయాలి ఒక 1 or 2 లైన్స్లో. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 1 or 2 క్వశ్చన్స్, లేకపోతే 3 క్వశ్చన్స్ అలా కూడా అడుగుతారు. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాము. ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. Briefly explain the steps to calculate mean and standard deviation for a given set of observations using the step deviation method. తర్వాత సెకండ్ వన్, a set of data is given in the laboratory. Describe how you would construct a frequency distribution and draw a histogram from it. Next, explain the procedure to find Carl Pearson's coefficient of correlation between two variables using raw data. ఇదంతా కూడా మీ ఓన్ వర్డ్స్లో రాయడం అంతే, ఆ స్టెప్స్ని రాయడం ఒక 1 or 2 లైన్స్లో అంతే. ఇన్ అ ప్రాక్టికల్ సెషన్, హౌ వుడ్ యూ టెస్ట్ వెదర్ 2 ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ యూజింగ్ బేసిక్ ప్రాబబిలిటీ రూల్స్? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. నెక్స్ట్, గివెన్ అ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్, ఎక్స్ప్లెయిన్ హౌ వుడ్ యూ డిటర్మైన్ ద మీడియన్ గ్రాఫికలీ యూజింగ్ యాన్ ఒజైవ్. సో ఇవి శాంపుల్ క్వశ్చన్స్. మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకసారి మీరే ఆన్సర్స్ రాసుకొని అలా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే అయిపోతుంది. సో ఇది సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను ఈ సెషన్ని. ఇఫ్ మీకు యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్స్ కోసం మంచి వీడియోస్ చేస్తాను కౌశలం స్కిల్ టెస్ట్కి రిగార్డింగ్. And that's it for today. Thank you so much for watching till the end. God bless you all. Jai Hind.